ఒక సినిమా బాగుంటే హీరో ఎవరు అనేది కూడా చూడకుండా ఆడియన్స్ నెత్తిన పెట్టుకుని ఆదరిస్తున్న రోజులివి. సినిమా బాగుంటే పొగుడుతారు, బాగోలేకపోతే అదే స్థాయిలో విమర్శిస్తారు. కానీ మంచు విష్ణు, కన్నప్ప మూవీ టీం మాత్రం మా సినిమాపై ట్రోల్స్ వేస్తే మట్టి కొట్టుకుపోతారు, నాశనమైపోతారు అంటూ విడుదల నెల రోజులకు ముందు నుండి శాపనార్థాలు పెడుతున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో మంచు విష్ణు, శివబాలాజీ, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ, ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే శివుడి ఆగ్రహానికి, ఆయన శాపానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే 100% మీ జీవితం ఫినిష్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ఇదెక్కడి విడ్డూరం? సినిమా బాగుంటే బాగుందని చెప్తారు, బాగోలేకపోతే బాగాలేదు అని చెప్పటం తప్ప అందుకు శివుడు ఆగ్రహిస్తాడా? మా సినిమా దయచేసి చూడండి అని ప్రేక్షకులను అడిగే బదులుగా ఇలా బెదిరిస్తారా? ఇదో కొత్త తరహా పబ్లిసిటీనా? ఇలాంటి కామెంట్స్ చేస్తే ట్రోల్స్ చేయకుండా ఎందుకుంటారు? మంచు విష్ణు నటన బాగుంటే ఒకప్పుడు ఆయన్ని తీవ్రంగా విమర్శించిన వాళ్లే పొగుడుతారు. 2 టీజర్స్, 3 పాటలు విడుదలయ్యాయి. వీటిలో మంచు విష్ణుని చూస్తే తన నట బీభత్సాన్ని చూపించినట్టు అందరికీ అనిపించింది. వాటికి యూత్ ఆడియన్స్ ట్రోల్స్ చేయకుండా ఎలా ఉంటారు? మీరే చెప్పండి. పైగా విష్ణు అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో, ప్రెస్ మీట్స్లో మాట్లాడే మాటలను చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాకుండా ఉంటుందా? ఈ చిత్రంలో ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఇతర భాషలకు సంబంధించిన సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడలేకపోతుందంటే అందుకు మంచు విష్ణు అన్న ఫ్యాక్టర్ లేదు అని ఎవరైనా చెప్పగలరా? ఎంతో అద్భుతమైన కంపోజిషన్తో స్వరపరిచిన సాంబశివ పాటలో విష్ణు అన్న అభినయాన్ని చూసి కూడా ట్రోల్స్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు వచ్చే ప్రతి పైసా ప్రభాస్ పేరు మీద రావాల్సిందే. ఆయన తరపున వచ్చే ఆడియన్స్ని కూడా ఇలాంటి మాటలతో రానివ్వకుండా చేసేలా ఉన్నారు. ప్రేక్షకులను శపించటం మానేసి కంటెంట్ మీద నమ్మకం పెట్టుకుంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.